ఒక్కసారి ఊహించండి, నడవలేని వ్యక్తి మళ్ళీ తన కాళ్లపై నిలబడి ఎలాంటి సహాయం లేకుండా నడిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే నిజం చేసే దిశగా ప్రపంచం వేగంగా ముందుకెళ్తోంది. ఇటీవల నెదర్లాండ్స్లోని TU Delft వారు ప్రాజెక్ట్ మార్చ్ 11 అనే కొత్త ఎక్సోస్కెలిటన్ను ఆవిష్కరించారు. ఇది పూర్తిగా హ్యూమనాయిడ్ రోబోట్ కాదు, కానీ భవిష్యత్తులో రాబోయే హ్యూమనాయిడ్ రోబోట్లు ఇది ఒక పెద్ద స్టెప్ అని చెప్పొచ్చు. ఈ సూట్ను ధరించిన వ్యక్తి చేతులు ఉపయోగించకుండా తన బ్యాలెన్స్ను తానే కాపాడుకుంటూ నడవగలడు. డెప్త్ కెమెరాలు, సెన్సర్లు, స్మార్ట్ AI కంట్రోల్ సిస్టమ్ సహాయంతో ఇది పనిచేస్తుంది. ముఖ్యంగా పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళు మళ్లీ స్వతంత్రంగా నడిచే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. కానీ అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇలాంటి టెక్నాలజీలే భవిష్యత్తులో హ్యూమనాయిడ్ రోబోట్లకు పునాది అవుతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్కు చెందిన వాండర్ క్రాఫ్ట్ కంపెనీ. మొదట ఈ కంపెనీ కూడా నడవలేని వాళ్ల కోసం ఎక్సోస్కెలిటన్లను తయారు చేసింది. ఆ తర్వాత సంవత్సరాల పాటు మనుషుల నడక, బ్యాలెన్స్, కదలికలకు సంబంధించిన డేటాను సేకరించింది. ఆ అనుభవంతో ఇప్పుడు క్యాల్విన్ 40 అనే ఇండస్ట్రియల్ హ్యూమనాయిడ్ రోబోట్ను తయారు చేసింది. ఈ రోబోట్ ఇప్పటికే ఫ్యాక్టరీలో పనిచేస్తూ భారమైన వస్తువులను మోస్తుంది, కార్మికులపై పడే శారీరక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది పూర్తిగా హ్యూమనాయిడ్ రోబోట్ కాదు, కానీ భవిష్యత్తులో రాబోయే హ్యూమనాయిడ్ రోబోట్లకు ఇది ఒక పెద్ద స్టెప్ అని చెప్పొచ్చు. ఈ సూట్ను ధరించిన వ్యక్తి చేతులు ఉపయోగించకుండా తన బ్యాలెన్స్ను, అంటే హ్యూమనాయిడ్ రోబోట్లు ఒక్కసారిగా పుట్టలేదు. మొదట మనిషికి సహాయం చేసే ఎక్సోస్కెల్టన్గా మొదలై తర్వాత కార్మికులకు తోడుగా మారి ఇప్పుడు పూర్తి స్థాయి హ్యూమనాయిడ్ రోబోట్లుగా ఎదుగుతున్నాయి. భవిష్యత్తులో మనతో పాటు నడిచే, పనిచేసే, సహాయం చేసే రోబోట్లు సాధారణంగా కనిపించే రోజులు చాలా దూరంలో లేవు. ఇలాంటి ఫ్యూచర్ టెక్నాలజీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. జై హింద్.